reading session and discussing, you know, how వాళ్ళు కూడా షార్ట్ లిస్ట్ ఇచ్చేవాడిని ఇది కదా కథ కదా నీ బెస్ట్ సీన్స్ నీ టాప్ 8 సీన్స్ టాప్ 10 సీన్స్ ఈ సీన్స్ కానీ నువ్వు డిస్టింక్షన్తో క్రాక్ చేయగలిగితే మిగతాది అన్ని కవర్ అయిపోతాయి ఈజీగా వచ్చేస్తాయి అంటే బాగా ఏడిపించాడు ఐ క్రైడ్ అ లాట్ ఐ మీన్ ద సీన్స్ ఆర్ రిటన్ లైక్ దట్ రిపబ్లిక్ లో అండ్ ఐ షుడ్ పిక్ చేయడానికి ఒకటే రీజన్ రిపబ్లిక్ ఎందుకు ఏడుమోహా కాదు చైతన్య ఒక్క క్రూషియల్ సీన్ ఉంటుంది అంటే బ్రూటల్లీ రేప్డ్ అండ్ బ్యాటర్డ్ గర్ల్ హాస్పిటల్లో ఉన్నప్పుడు అగైన్ ద కలెక్టర్ హిమ్సెల్ఫ్ ఈజ్ హర్ లవర్ ఆల్సో తనే మొత్తం డిస్ట్రిక్ట్ కేర్ చేసుకుని ఆ మూమెంట్ అనేది అండ్ అగైన్ లైక్ హౌ ఇట్స్ ఏ ఫర్ మీ నాకు అది సిమిలేట్ టు ద సొసైటీ బేసిక్గా దట్ క్యారెక్టర్ ఇట్ సెల్ఫ్ ఆ పెయిన్ని దీన్ని అంటే చార్మింగ్గా యూఎస్ నుంచి వచ్చింది కానీ నాకు ఆ పోర్షన్ కాదు ఇంపార్టెంట్ నాకు ఈ పోర్షన్ ఇంపార్టెంట్ ఆ మిర్రర్ సీను హాస్పిటల్ సీను నేను అలా షార్ట్ లిస్ట్ చేసుకుంటా క్యాస్టింగ్ చేయాలనుకో ఫస్ట్ ఈ వైటల్స్ ఉంటాయి కదా మెయిన్ వైటల్ ఎలిమెంట్స్ క్రాక్ చేస్తుందా అని చూసుకొని అది కన్విన్స్ అయిపోతే మిగిలిన బ్యాక్ వర్క్ చేసుకోవచ్చు రివర్స్ వర్క్ చేసుకో గ్లామరస్గా కనిపించాలి ఇక్కడ బాగా అట్రాక్టివ్గా ఉండాలి ఇట్లాంటివన్నీ రివర్స్ వర్క్ చేసుకుంటే ఎనీ గుడ్ యాక్టర్ will mold into that the needs of the rest of it, right? So that was this thing where your kinds don't need any audition or anything mande kaka motta nunchi okay ikkada audition lo seat geluchukunna ayana ma reddy garu okare me audition chesaru audition chesaru and audition endante he took the scenes and he wanted him to be in a certain way physically. So Chaitanya is like, you can see, right, very thin and, you know, lover boy kind of an image, but deentlo koncham oka maturity undali. So scene ichi he went back for 2 weeks. He put on some weight, he bulked up. He came back and కొడేసాడు. సీరియస్ టాపిక్ నచ్చట్లేదు, కొంచెం ఏదైనా ఫన్ గా మాట్లాడదాం. ఏం కావాలి? ఫుడ్ వస్తేనే ఫన్. ఫుడ్ రావట్లా. ఒక చిప్ తిను ఫన్నీగా. చిప్పును ఫన్నీగా అది ఏం తెలుసు చెప్పాడు ఐషు, నువ్వు హైదరాబాద్కి వచ్చావు కదా, నువ్వు ఇంటికి రా, నువ్వు చెన్నైలో ఎంత బాగా చూసుకున్నావు, హైదరాబాద్లో ఎలా చూసుకున్నావు, చెన్నైలో ఏమేమి పెట్టాను అడుగు. చెన్నైలోనా సార్ ఒక రెస్టారెంట్ లో ఉన్న మెనూ అంతా పెట్టింది స్వామి అని ఒక రెస్టారెంట్ చెప్పింది దేవాసరితోనా తీసుకురండి కూర్చొని ఒక రెస్టారెంట్ లో ఎంతమంది వెయిటర్లు ఉంటారు, ఒక 8-10 మంది ఉంటారు. బిజీ రెస్టారెంట్. పొన్నుస్వామి తెలుసు కదా, పిచ్చాకలుగా ఉన్నాం. డబ్బింగ్ అయిపోయింది. ఆ ముందు రోజు అట్లా లేట్గా హ్యాంగ్ అవుట్ చేసి పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కూడా ఎలా ఉందంటే నిప్పులు అన్న కడుపు అంతా నిప్పులుగా కొలిమి ఫుల్ పిచ్చాకలుగా ఉంది, పోయి తినేతారా అంటే ఓకే ఒక బిర్యానీ బదులు 2 బిర్యానీలు ఆర్డర్ చేస్తాం, ఇంకో ఎక్స్ట్రా కర్రీ ఆర్డర్ చేస్తాం కదా అనుకుంటాం. మన మ్యాక్సిమం కెపాసిటీ. ఇక్కడ కూర్చుంది ఇలా ఉంది టేబుల్, ఇది మా టేబుల్. ఆ 4 టేబుల్స్ అన్నీ నాకు తెలిసి ఒక 20 టేబుల్స్ ఉంటాయి. 10 మంది వెయిటర్స్ బిజీ తిరుగుతారు. 10 మందికి ఈ 2 వెయిటర్ అన్నా తలకాయ బిర్యానీ, అన్నా ఈ బిర్యానీ. మెనూ కూడా నాన్ వెజ్ వెరైటీస్ ఎలా ఉన్నాయంటే famous for that. They'll come and show you the meat also. Yeah. In fact, yeah. They do that. No, they used to. కాదు చేప, రొయ్య, మటన్ అంటే వాళ్ళు ఏమేమి వండుతున్నారో కిచెన్లో అన్నీ ఇలా పేర్ చేసి, సార్ మీకు ఏమైనా ఎక్స్ట్రా టేబుల్ కావాలా, ఎందుకు ఫుడ్ మధ్య కిరణ్ ఇస్ ఆల్సో డైరెక్టర్ పార్ట్నర్ ఫర్ దిస్ షో, తెలుసు కదా, ఫర్ మై రైటర్ పార్ట్నర్. అండ్ అలా పెడితే ఇక్కడికి నువ్వు అర్థం చేసుకోవాలా అంటే ఫుడ్ పెట్టి టార్చర్ చేసావు కాబట్టి ఆయన ఫుడ్ పెట్టకుండా టార్చర్ చేస్తాడు. లేదా షో ఫుడ్ ఇప్పుడు దిగుతుంది, నువ్వు ఎలా తెప్పించావు ఫుడ్ కిచెన్ నుంచి, ఎలా తెప్పించావు, నీకు ఇలా ఇప్పుడు మేము రిపబ్లిక్ చేసినప్పుడు డైలీ నాటుకోడి అండ్ సంగటి మీకు పెట్టారా? డైలీయా? డైలీ ఉండేది. నీకు పెట్టారా? నాకు పెట్టలా. సార్ ఒకవేళ సార్ ఎందుకు కమిట్ అవ్వట్లేదు, మనకు పెట్టలేదు కాబట్టి ఉండేది కదా ప్రొడక్షన్ లో. రోజు అడిగితే పెట్టేవాళ్ళు, ఎక్కడ షూట్ చేస్తారు, అడగకుండా పెట్టారు. మేము అన్ని చోట్ల లైక్ రామోజీలో చేసాం ఫిల్మ్స్, అదే ఇక్కడ అంటే ఐ డోంట్ నో ద ఎగ్జాక్ట్ లొకేషన్. యూజువల్ గా మనం అవుట్డోర్ వెళ్ళి ఆ ఊర్ల దగ్గర షూట్ చేస్తున్నప్పుడు రాగి సంగటి అది నాకు అలవాటు ఉంటుంది. నేను విలేజెస్కి వెళ్ళాను అనుకో,
ఆ లోకల్ ఫిష్ కర్రీస్ అది తెచ్చు అన్ని ఇన్ఫ్యాక్ట్ ఆ విలేజ్ సైడ్ వెళ్ళారంటే ముందు ఫస్ట్ మీల్ టు మీల్ మధ్యలో వేపల నోట్లో పెట్టుకొని తిరుగుతుంటాను నేను బేసిక్గా ఎనీథింగ్ అది ఆ క్రేవింగ్ వస్తుంది ఫుడ్ అక్కడ లోకల్ అన్ని ట్రై చేయాలనిపిస్తుంది. ఓకే, యూ డిడ్ గెట్ రాగి సంగటి అండ్ అంటే సీజన్ 1 కి ఇవ్వలేదు, సీజన్ 2 కి ఇస్తారు. అరే వచ్చినాయి నేను ఎప్పుడు డైటే కాదు, చికెన్ తెప్పించుకొని తినడమే. ఓ మనో డైట్ బేసిక్లీ ఐ వాజ్ ఓన్లీ ఎక్సర్సైజ్ చేయాలి. రాగి అంటే చికెన్ కన్నా మంచి డైట్ ఏం లేదు. లేదు, బెస్ట్ న్యూట్రిషన్. ఆల్వేస్ ఈటింగ్ చికెన్ ఓన్లీ, నో చికెన్ ప్రోటీన్ హై ఉన్నాడు. యు ఆర్ ఆల్సో ఈటింగ్ దట్ ఓన్లీ, నో? మధ్యలో యాక్చువల్గా ఆది వాజ్ ఆల్సో డైట్. అది వాజ్ అప్పుడప్పుడు తింటుండే కానీ ఐ వాజ్ ఓన్లీ. నాకు ఈ ఒక సిరీస్ కి సార్ నాకు ఇట్లా ఉండాలనే రెస్ట్రిక్షన్ లేదు కాబట్టి అవసరం లేదు. బాగా తిని తనకు అవసరం బుగ్గలంతా ఉంటుంది ఇంట్లో. యూజువల్లీ ఫిల్మ్స్ ఉంటుంది కదా మనకి, యూ హ్యావ్ టు లుక్ అ సర్టన్ వే. ఇక్కడ వచ్చేసి వి డిడ్ంట్ హ్యావ్ దట్ థింగ్. బి యువర్ సెల్ఫ్ అన్నారు. ఐ హ్యాడ్ టు బి ఆన్ సర్ప్లస్ క్యాలరీస్ త్రూ అవుట్ ద సిరీస్ అంటిల్ ద సిరీస్ వాస్ ఫినిష్డ్. అదే మేము ఫిక్స్ అయిందని లిటరల్గా ఎవరిని ఫాలో అక్కర్లేదు. మీకు న్యాచురల్గా ఏమనిపిస్తే ఆ లుక్ మెయింటైన్ చేసుకోండి. ఓన్లీ ఆ పీరియడ్ హెయిర్ స్టైల్స్ ఇవన్నీ కొంచెం ఆ పీరియడ్ లుక్ రావాలి. బట్టలు ఆ ఏజ్ కనిపిస్తే చాలు, బట్టలు కానీ ఇవన్నీ అలా కనిపిస్తే చాలు అని. అండ్ మెయిన్గా బిగ్గెస్ట్ ఛాలెంజ్ రెడ్డి గారిని డిస్కవర్ చేయడం. మిమ్మల్ని షాక్ చేస్తారు రెడ్డి గారు, ఎందుకంటే ఆది చాలా షాక్లు ఇచ్చేసాడు మనకి. ఓకే, దిస్ విల్ బి అనదర్ బిగ్గర్ షాక్ ఫర్ ఆది. అంటే ఆడియన్స్ కా నాకా సార్? ఆడియన్స్ కి బిగ్గర్ షాక్ ఫర్ ఆది అంటే ఫర్ ఆది భయం వేస్తుంది. ఫర్ ఆది ఫ్రమ్ ఆది. నో బట్ తనని ఎందుకంటే మ్యాచ్ చేయాలి వెయిట్. ఇద్దరు సూపర్ స్టార్స్ కదా అన్నట్లే ఇది. జస్ట్ లైక్ ఇమేజెస్ వైజ్గా, క్యారెక్టర్ గ్రోత్ వైజ్గా కానీ వాళ్ళ ప్లేస్మెంట్, ఈ క్యాన్వస్ ఇదంతా ఇద్దరు సూపర్ స్టార్స్ అన్నప్పుడు ఆ డిగ్నిటీ ఇవన్నీ మ్యాచ్ చేయాలి. అండ్ దెన్ ఒక కెమిస్ట్రీ ఉండాలి ఇద్దరి మధ్య. నేను ఫస్ట్ మా సోనీ వాళ్ళే ఒక అతను రికమెండ్ చేశాడు, సార్ ఈ అబ్బాయిని చూడండి, యూట్యూబ్లో తనది సూపర్ హిట్ ఒక ఇది ఉంటుంది 30 Weights 21 అని, వెరీ లవర్ బాయ్ హస్బెండ్ ఆ టైప్ కదా. ఇదే ఇంతకన్నా సన్నగా ఉంటాడు దానిలో. ఇంకా చూస్తే అది చూపించారు. నేను ఏమన్నా మతుందా మీకు, ఇలా ఎలకలాగా సారీ ఫర్ దట్ ఏంటి నువ్వు షాక్ అవుతావు, నా ఇమాజినేషన్ ఏంటి, మీ రికమెండేషన్ ఏంటి అని కొంచెం సర్ప్రైజ్ అయ్యి సరే కొద్దిసేపు చూసా. అరే సూపర్ యాక్టర్ అయితే మంచి యాక్టర్ ఉన్నాడు, మంచి సెన్సిబిలిటీస్ ఉన్నాయి, కళ్ళు బాగున్నాయి, వాయిస్ బాగుంది. దాంతో కొంచెం మరి ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్, మంచి యాక్టర్ అయితే దేనిలోకైనా ఒదిగిపోతాడన్న నమ్మకం ఎప్పుడు కూడా. అండ్ అదే టైప్ కాస్ట్ చేయకూడదు, మంచి యాక్టర్ని ఛాలెంజ్ చేస్తూ పోవాలి ఎప్పుడు, రైట్? సో ఛాలెంజ్ చేసే పొటెన్షియల్ అయితే ఉంది తన్ని. హీ హ్యాస్ టు బీ గివెన్ అన్ ఆపర్చునిటీ అని ఆడిషన్కి పిలవమని చెప్పండి అని. అది నాకు ఈ డౌట్లు అయితే ఉన్నాయని ఎక్స్ప్రెస్ చేసేసా తనతో. సార్ అది నాకు ఒక టూ డేస్ క్యారెక్టర్ గురించి చెప్పగానే ఒక 2 weeks టైం ఇవ్వండి సార్ అని చెప్పి ఏ సీన్ ఆడిషన్ చేయాలో ఆ సీన్ ఇచ్చాము. దట్స్ వన్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్లీ వైటల్ ఎక్స్ప్లోజివ్ సీన్ ఆన్ ద స్క్రీన్. 8th episodeలో వస్తుంది అది. వీళ్ళిద్దరి మధ్య 2 weeks తీసుకుని దిస్ థింగ్ కొంచెం ముషు అన్నీ మార్చుకొని, హెయిర్ స్టైల్ అన్నీ కొంచెం హెయిర్ పెంచుకొని ఇలా వచ్చాడు. ఐ థింక్ ఈ వెయిట్లో ఉన్నాడు, కొంచెం ఈ వెయిట్లో ఉన్నాడు. కొంచెం కాస్ట్యూమ్ కూడా కొంచెం వైట్ షర్ట్ అట్లా వేసుకొని వచ్చాడు. ప్రాసెస్ చూడు, కాదు ఐషు, ఆడిషన్స్ ఎంత హెల్ప్ అవుతాయో చెప్తాను నీకు తర్వాత. రీడింగ్స్ గురించి వీటి గురించి చూద్దాము. అక్రాస్ ద టేబుల్ నాకు మైండ్లో నేను స్క్రిప్ట్ రాసినప్పుడు ఎలా ఉన్నిందంటే, నాయుడు లోపలికి ఎంటర్ అయినప్పుడు తను ఒక ప్రాబ్లంతో వస్తాడు. ఆ ప్రాబ్లంతో వస్తే తను నించొని దీని మీదకి అరుస్తుంటాడు, రైట్? ఏంటంటే ఇదే అది అని చెప్పి తిని కూర్చోన్నాడు. కూర్చుంటే కొంత ఒక రకంగా హీటెడ్గా జరుగుతుంది ఇద్దరి మధ్య కన్వర్జేషన్. జరిగాక కొంచెం అఫెన్సివ్గా మాట్లాడినట్టుంటే సరే కూర్చోనాడు అని చెప్పేసి కూర్చొని మామూలుగా ఇక్కడ నుంచి మళ్ళీ కన్ఫ్రంటేషన్ పెరుగుతూ పోతుంది. చివరికి వచ్చేటప్పుడు కన్ఫ్రంటేషన్ ఎండ్ అయిపోయిన తర్వాత ఈ కులం టాపిక్ అనేది మన ఫ్రెండ్షిప్ మధ్య రాకూడదు అన్న టైప్లో వెళ్ళి మళ్ళీ ఫ్రెండ్లీగా ఒక ఇదైతే తను మళ్ళీ లేస్తాడు. అది మళ్ళీ లేచి సంథింగ్ లైక్ ఆ జిల్లాల గురించి మాట్లాడుతుంది, అది నా జిల్లా అని డైనమిక్స్, ఏది పవర్ డైనమిక్స్ అంటారు కదా ఒక సీన్లో. అది తన చివరిలో లేసేదాన్ని ఎక్కడో మధ్యలో ఒక డైలాగ్లో ఒక స్ప్రింగ్ ఫీల్ అయ్యాడు. అలాగే అది కూడా చాలా చేశాడు ఇంప్రొవైజేషన్స్. ఏంటంటే ఇది నేను కులం గురించి మాట్లాడడం లేదు నాయుడు అని మూమెంట్. అండ్ ఆ మూమెంట్లో ఈవెన్ ఆది మీద నేను కెమెరా పెట్టినా కూడా ఆది ఇలా చూస్తుంటే దెర్ ఈస్ అ బ్యూటీ ఇన్ దిస్ షాట్, దెర్ ఈస్ అ బ్యూటీ ఇన్ దిస్ షాట్, రైట్? సో నౌ హీ డిఫైన్డ్ ద షాట్ విత్ దట్ ఎక్స్ప్రెషన్. అది కూడా రిక్వెస్ట్ చేసి సార్ నాకు ఇలా అనిపిస్తే ఇలా మీరు చెప్పినట్టు కాదు, నాకు ఎలా అనిపిస్తే అలా చేయండి. అదే కదా స్వామి, నేను అందరిలాగా యాక్ట్ చేయలేను, అందరిలా ఫీల్ అవ్వలేను కదా,
నీకేమనిపిస్తే అది చేయను కానీ అలా లెగిసాడు అది చెప్పగానే ఎంఎస్ఆర్ That's what he said. I got my MSR. దట్స్ ఇట్. అండ్ ఇంకేంటి మనోడికి టైం ఉంది ఎలాగో నువ్వు ఎలా ఆడిషన్ చేసి కాకముంటే వచ్చిందా నీకు? అవును ఆడిషన్ చేశా, 2 ఆడిషన్ చేశా. సో One of my favorite films. సో వాట్ హ్యాపెన్, వెట్రిమారన్ సార్ వచ్చి కాకముంటే వెట్రిమారన్ సారా ప్రొడక్షన్ ధనుష్ అండ్ వెట్రిమారన్ ప్రొడక్షన్. I was too young అప్పుడు, 21. సో అండ్ దెన్ ఒక 2 పిల్లలకి తల్లిగా ఉండాలి అండ్ అక్కడ ఐ హ్యావ్ టు లుక్ లైక్ దట్ women. నీకు